హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. సో 'దేవర' మూవీ అయితే రిలీజ్ అయ్యి ఇప్పటికి 10 డేస్ దాటిపోయిందనమాట. అండ్ ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఎక్కడ ఆగట్లేదు. సో లిటరల్లీ చెప్పాలంటే ఈ మూవీ హిందీలో 50 క్రోర్ మార్క్ దాటుతుంది అని చెప్పేసి అయితే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ ఈ మూవీ 100 క్రోర్ కొట్టడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి అక్కడి నుంచి అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇదిలా ఉంటే ఈ వరల్డ్ వైడ్‌గా మూవీ అయితే 36 క్రోర్ అయితే ప్రాఫిట్ అయితే చూసిందనమాట. ప్రాఫిట్, ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బ్రేకౌట్, ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్రేక్ ఈవెన్ అండ్ ఆల్. ఐయామ్ టాకింగ్ అబౌట్ ద ప్రాఫిట్. ఈ మూవీకి ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే, అంటే పర్టిక్యులర్ సెక్షన్ కాకుండా, అంటే తెలంగాణలో, ఆంధ్రాలో, ఇలా ఇండియాలో అలా కాకుండా కంప్లీట్‌గా వరల్డ్ వైడ్ జరిగిన బిజినెస్‌కైతే 36 క్రోర్స్ అయితే ప్రాఫిట్స్ వచ్చిందని చెప్పేసి అఫీషియల్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఇది ఈ లెక్కనుంటే దసరాకి నెక్స్ట్ లెవెల్ సినిమాలున్నాయి. అఫ్‌కోర్స్ దసరాకి కొన్ని మూవీస్ ఉన్నాయి. బట్ అదంత ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్ మూవీస్ అయితే కాదు. ఒక 'వెట్రియన్' మూవీ మనకి తమిళ్ నుంచి వస్తుందన్నమాట. సో, అది గనుక టాక్ బాగొస్తే మాత్రం ఇట్ విల్ కంప్లీట్‌లీ డామినేట్. అండ్ మన తెలుగులో వచ్చేసి కొన్ని చిన్న సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయి. సో, అవి ఇవి 'దేవరాకి' కాంపిటీషన్ అంటే అవి టాక్‌ని బట్టి ఉంటాయన్నమాట. ఆ మూవీ గనుక ఎక్స్‌ట్రీమ్‌లీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అప్పుడు కొంచెం 'దేవరాకి' ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప, ఒకవేళ ఆ మూవీకి పాజిటివ్ టాక్ రాకపోతే మాత్రం 'దేవర' మూవీ విల్ బి ఎ లీడ్ అన్నమాట. సో, దసరాకైతే ఈ మూవీ ర్యాంపేజ్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తదని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పటికే 36 క్రోర్స్ అంటే ఎంతలో అయినా సూపర్ హిట్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ రేంజ్‌కైతే ఎళ్ళిపోతా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మిక్స్డ్ టాక్‌తో స్టార్ట్ అయిన మూవీ. మిక్స్డ్ టాక్‌తో స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ ఇది బ్రేక్ ఈవెన్ అయితే చాలురా బాబు అనుకున్నాం. బట్ ఇప్పుడిది సూపర్ హిట్, బ్రేక్ ఈవెన్ కాదు కదా! సూపర్ హిట్‌కెళ్ళిపోయింది. సో, ఇప్పుడు సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ రూట్‌లో ఉంది. అండ్ బ్లాక్ బస్టర్ నుంచి ఇండస్ట్రీ హిట్ అవుతదా? తెలీదు. సో, అదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ వరకైతే మనం వెయిట్ చేయాలనమాట. సో, మాక్సిమం ఇది ఇంకొక 1 మంత్ అయితే రన్ ఉంటదని చెప్పేసి నాకనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఎటువంటి మూవీస్ లేవు. ఫ్యూచర్‌లో కూడా చెప్పాలంటే నవంబర్, డిసెంబర్‌లోనే మన తెలుగు మూవీస్ మనకి. సో, అంత లాంగ్ అయితే ఉండదులెండి. బట్ మాక్సిమం ఇంకో 1 మంత్ ఆర్ 1 ½ మంత్ వరకైతే రన్ అయితే ఉండొచ్చనిపిస్తుంది. సో, అప్పటి వరకైతే ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తదో చూడాలనమాట. సో, ఇంతకి మీరేమనుకుంటున్నారు? 'దేవర' మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తదనుకున్నారు? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.